అంత నమ్మకం లేకపోతే అది చెప్పదు కదమ్మా. అలా అనుకుని వదిలేస్తే మనం మీ గూడానికి పోయి మేకలు మేపుకోవాల్సి వస్తుంది. మంగా, అవును, అలా కాకూడదంటే దాని మీదే భారం వేసి మనం ఉండకూడదు. ఎస్, మనమే ఏదో ఒకటి చేయాలి. చెయ్యడానికి ఏముండదని? ఏది కనపడకపోతే దాన్నే కనపడకుండా చేస్తా. శాశ్వతంగా ఈ లోకం నుంచే పంపిస్తా. అంత పని మాత్రం చేయమాకమ్మా. ఏంటి, పెంచిన కూతురు మీద ప్రేమ పెరిగిందా? పేమా పాడా, దాని సంపితే నా కూతురికేమొత్తాదమ్మా? జీవిత ఖైదు తప్ప ఆ బతుకు నా మంగమ్మకి రాకూడదు. అయితే దాన్నేం చేయకూడదు అంటావు, అంతేగా? చూద్దామమ్మా, దానివల్ల కాకపోతే అప్పుడేం చెయ్యాలో ఆలోచిద్దాం. తొందరపడకు. సరే, సాయంత్రం వరకు చూస్తా. ఆ తర్వాత దాన్నేం చేయాలో డిసైడ్ చేస్తా. అవునండి, మీరు తప్పకుండా రావాలి, సరేనా? ఉంటాను. మాక్సిమం అందర్నీ నీ పెళ్లికి పిలిచేశానమ్మా. మీ గూడెం పెద్దయ్యకి కూడా చెప్పేశాను, వస్తామన్నారు. మీ వారి సంగతేంటి, వస్తున్నాడా? ఇదేమన్నా మా కూతురు పెళ్ళ రమ్మని చెప్పడానికి? ఏయ్, నిన్నే. చెప్పినానమ్మగారు, వస్తానన్నారు. అమ్మ గంగా, రేపు పెళ్లిలో మీ అమ్మ నగలు పెట్టుకో, తను సంతోషిస్తుంది. తల్లిని నేనైతే ఆవిడ నీకమ్మ అంటుండాది. నా బాధ ఎవరికి చెప్పుకోను. సిద్ధ ఏడున్నాడమ్మా? నమస్తే అండి. రండి రండి, కూర్చోండి. కూర్చో. ఏం తీసుకుంటారు? ఏమొద్దండి. జగదీశ్వరి గారు, మీకు విషయాన్ని చెప్పడం మర్చిపోయాము. తమ్ముడు పెళ్లి హడావిడిలో ఉండడం వల్ల మీ అల్లుడితో నన్ను పంపించాడు. ఓ, ఏంటండి ఆ విషయం? రే, మీ ఆవిడకివరా? పెళ్లిచీర మహాదేవి గారు, దానికోసం వచ్చారా? రేపు మండపంలో ఇవ్వచ్చు కదా. ఇది మండపంలో కట్టుకునే చీర కాదు జగదీశ్వరి గారు. పెళ్లికి ముందు మా ఆచార నియమం ప్రకారం కట్టుకునేది. ఇది కట్టుకుంటే సగం పెళ్లి అయిపోయినట్టే. ఇవ్వు సిద్ధు.
అమ్మా తీసుకోమ్మా, తీసుకో. తీసుకో. జాతకాలు ముహూర్తాలు పట్టించుకోరు కదండి. ఈ ఆచారం మాత్రం పాటించడం దేనికంట? మా అత్తయ్యే ఈ ఒక్కటైనా చేయండ్రా అన్నారు. తన కోసమే చేయాల్సి వచ్చింది. పెళ్ళెలాగూ కాదు కదరా, ఈ మాత్రం చేయకపోతే నీ పెళ్లి జరగాలని నేను కోరుకోను అని అనుకోవుగా. ఇది చెప్పడానికే వచ్చావా సిద్ధు? అవును గంగా, ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఏమనుకుంటుంది? పెళ్ళవ్వాలని కోరుకుంటుంది. మనం కోరుకునేది అదేగా జగదీశ్వరి గారు. వెళ్ళమ్మా, ఆ చీర కట్టుకొని నగలు అలంకరించుకోనరా. వెళ్ళు గంగా, వెళ్ళు. అమ్మమ్మ, పెళ్లిలో అమ్మ నగలే వేసుకోమన్నావు కదా, సీర నువ్వు తీసుకున్నావు కదా, అదే కట్టుకుంటాను. అవే పెళ్లిలో వేసుకో కట్టుకో, ఎవరొద్దన్నారు? మేం చెబుతోంది ఇప్పుడు కదా. ఇప్పుడెందుకు? అదేంటి గంగా అలా మాట్లాడతావు? ఇస్తుంది మేము, పరేవాళ్ళం కాదుగా. నువ్వు ఉండత్తయ్యా. గంగా, ఆ నగలు మా అమ్మవి. అమ్మ నగలు నువ్వు వేసుకోవాలన్న సెంటిమెంట్ నాకు ఉంటుందిగా. ప్లీజ్ గంగా. అయ్యో, అంతగా చెప్పాలా? వేసుకుంటుందిలే సిద్ధు. చీర కూడా కట్టుకోవాలి. కట్టుకున్నావంటే ఇక పెళ్ళి అయిపోయినట్టే, చూసుకో. ఏంటి జగదీశ్వరి గారు, మేమేదో కాని పని చేయమన్నట్టు అలా చూస్తోంది? మా ఆచారాన్ని గౌరవించటం తన బాధ్యత కాదా? భలేవారే. గంగ ఎందుకలా అనుకుంటుంది? వెళ్ళి కట్టుకొస్తుంది. తల్లి, వెళ్ళమ్మా, తీసుకెళ్ళు. ఈ ఒక్కరోజు గంగోత్రి, ఆ తర్వాత లైఫ్ లాంగ్ రిలాక్స్గా ఉంటావు. ఇది కట్టుకుంటే సగం పెళ్లి అయిపోయినట్టే. దేవుడా, ఏంటయ్యా నాకు ఈ పరీక్ష? గౌరీ, ఇక్కడే ఉన్నావేంటి? ఒకతే వెళ్ళింది కదా, రెడీ చేసి తీసుకురా. ఇదెళుతోందేంటి? మళ్ళీ ఏం చెప్పుద్దో ఏంటో. జగదీశ్వరి గారు, కొంచెం మంచినీళ్ళు తెప్పించండి. కమలా, మంచినీళ్ళు తీసుకురా. తెస్తోంది. గంగమ్మా, ఏటమ్మా ఇది? వస్తాడు, నిజం చెప్తాడు అన్నావు. రావటం జరిగినది కాని చెప్పాల్సింది చెప్పనే లేదు కదమ్మా.
పైగా ఈ సీర కట్టుకుంటే సగం పెళ్లి అయిపోయినట్టే అంటున్నారు. సూతుంటే పెళ్లి ఆపుకునే ఉద్దేశం వాళ్ళకు లేనట్టుండదమ్మా. ఇక అసలు గంగకు అన్యాయం జరగకుండా ఇక మనం ఆపలేం. భవిష్యత్తులో ఆ అమ్మ నిన్ను నిందించడం ఖాయం. నీ మీద మాయని మచ్చ పడటం నిశ్చయం. భగవంతుడు నన్ను అప్పటి వరకు బతకనీయడు గంగా. ఈలోపే నన్ను తీసుకుపోతాడు. అమ్మా, ఇంకెందుకమ్మా ఈ జన్మ? కన్న కూతురని ఎట్టాగూ చెప్పుకోలేకపోతుండాను. దాని జీవితం నాశనం అవటం ఈ కళ్ళతో చూడాలా? నా వల్ల కాదు. నిన్ను పొగుడుతున్న ఈ జగదీశ్వరమ్మే ఆ అసలు మనవరాలొచ్చాక నిన్ను ఆపాసు పాలు సేత్తూ ఉండటం నాను సోతూ తట్టుకోలేనమ్మా. తట్టుకోలేను. అంతకన్నా సావటమే మేలు. బాధపడకమ్మా, నా తల్లికి అవసరం రాదు. పెళ్లి ఆపేస్తావా అమ్మా? ఏం చేయబోతుండవు? బయటుండమ్మా. సీర కట్టుకొని వస్తావా ఏటి? మరి దేనికి నన్ను బయట ఉండమంటున్నావు? తెలుస్తుందమ్మా, నువ్వు వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళు. గంగా వెళ్ళు. అరే నేను చెప్తున్నాను కదమ్మా, నువ్వు వెళ్ళు. గంగా, ఏంటి? బయట ఉండమన్నది. అయితే అది చీర కట్టుకునే వస్తుంది. మరి కట్టుకురాకపోతే ఎందుకు కట్టుకోలేదని అక్కాయి అడుగుతుంది కదా. లేదు, దాని వాలకం సూత్తు అంటే పెళ్లి ఆపడానికి ఏదో సేత్తున్నట్టుంది. ఆ చీరతో ఊరేసుకొని చస్తుందంటావా? చస్తే బావుండు, పెళ్ళి ఆగుద్ది. నేనే వారసురాలైపోతాను. అదంత తేలిగ్గా సచ్చే రకం కాదమ్మా. వేరే ఏదో ఆలోచనలో ఉన్నట్టుంది. ఇంతకు మించి నాకు వేరే మార్గం కనపడ్డం లేదమ్మమ్మ. నన్ను క్షమించు. అమ్మమ్మ, నాను నీ మనవరాల్ని కానని చెబుతున్నా నువ్వు నమ్మట్లేదు. ఈ పెళ్ళైతే అసలైన నీ మనవరాలికి నేను ద్రోహం చేసినట్టవుతుంది. ఆ తప్పు నేను చేయలేను. అందుకే తప్పే అయినా నీకు నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. నా నీడ లేకపోతే నువ్వే విషయంలోనూ మోసపోవు. నీ మనవరాలి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాన్ని మొదలు పెడతావు. నీ పలుకుబడికి తొందరగానే అసలు గంగ దొరుకుతుంది. నాకు కావాల్సింది అదే. నువ్వు మాత్రం దయచేసి నా కోసం వెతకొద్దు. వెళ్ళిపోయానని బాధపడొద్దు. సంతోషంగా ఉండాలి చెబుతున్నా. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? అమ్మమ్మ, నేను ఒంటరిగా వెళ్ళాను అని ఏమనుకోవద్దు. నువ్వు చూపించిన ప్రేమను
నా వెంట తీసుకుపోతుండా. వీటితో బతికేస్తా. ఈ జన్మకి అవి చాలు. వెళుతున్నానమ్మమ్మ, ఇక రాను. వచ్చేస్తుండది. ఉండండి, అక్కడ దాక్కుందాం పదండి. అట్ట వెళ్ళిపోతుందేటి? పదండి. లెటర్ పట్టుకో. ఏటమ్మా, ఏటైనది? వెళ్ళిపోయింది గౌరీ. గంగ ఇంకా రాదు. ఈ పెళ్లి ఆగిపోయినట్టే. దేవుడా, వెళ్ళిపోయింది. అమ్మయ్యా. అమ్మయ్యా, ఇప్పటికి పని అయిపోయింది. పదండి, అమ్మమ్మకి ఈ విషయం ఊదుదాం. వద్దమ్మా. మనం ఇప్పుడు వెళ్ళి చెబితే మనమే ఇప్పుడు ఏదో చేసామనుకుంటాది. ఏం తెలియనట్టే ఎల్లి నిల్చుందాం. ఆవిడ గంగ ఇంకా రాలేదేటని లోపలికొత్తాది. అప్పుడొచ్చి ఏమీ తెలియనట్టు మనము మాట్లాడదాం. సరిపోతుంది. పాయింటే. పదండి, పదండి, పదండి. మనం అనుకుంటాం గాని మనం అనుకున్నవన్నీ జరగవండి. ముఖ్యంగా పెళ్ళిళ్ళు ఎవరికి రాసిపెట్టుంటే వాళ్లకే జరుగుతుంది. నేను నా అల్లుడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. అవలే చూడండి. కరెక్టే. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారుగా, దాని ప్రకారమే జరుగుతోంది. అంతే. నేను అంతే అనుకుని వదిలేశాను జగదీశ్వరి గారు. అందుకే దగ్గరుండి సిద్ధు పెళ్లి చేస్తున్నాను. అమ్మాయేది? నన్ను చూస్తావేంటి? గంగని తీసుకురాలేదేంటి? నానెళ్ళినాను కదమ్మా. నన్ను బయటే ఉండమని తలుపేసుకున్నది. అవునమ్మమ్మా, మేం వెళ్ళి తలుపు కొట్టామా, తీయట్లేదు.